మనం ఇప్పుడైతే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ విజయనగరంలో ఉన్నాము. కృష్ణదేవరాయలు అండ్ వారి భార్య యొక్క గది. కృష్ణదేవరాయ అంటే మనకి వచ్చే ఒకే ఒక పేరు విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం అంటే మనకి వచ్చే మొదటి పేరు హంపి. హంపి మొదటి రాజధాని అయితే సెకండ్ రాజధాని పెనుగొండ. మనం ఈరోజైతే వచ్చేసాం కృష్ణదేవరాయ ఉన్నటువంటి ఈ గగన్ ప్యాలెస్కి. హాయ్, మనం ఇప్పుడైతే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ విజయనగరంలో ఉన్నాము. ఇది వచ్చేసి పెనుగొండ. దీని మొదటి పేరు అయితే ఘనగిరి అంట. సో ఈ మహల్ వచ్చేసి విజయనగర ఎంపైర్కి చెందింది. సో ఫస్ట్ మనం హంపి చూసాం కదా, ఇది వచ్చేసి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ విజయనగర అనమాట. ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి హంపి అండ్ సెకండ్ క్యాపిటల్ వచ్చేసి ఘనగిరి. బ్రిటిష్ వాళ్ళు మనం ఆక్రమించిన తర్వాత దీన్ని అయితే పెనుగొండగా మార్చారని ఇక్కడి వాసులు అయితే చెప్తున్నారు. సో మొత్తం మాల్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కంప్లీట్గా చూపిస్తాను, చూడండి. సూపర్గా ఉంటుంది మాల్ అయితే. సో మొత్తం ఈ మాల్ విశేషాలన్నీ మీ ముందు పెట్టుకో. సో మాల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మహల్లోకి రైట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మనకైతే ఒక శ్రీకృష్ణదేవరాయల చిత్రపటం అయితే కనిపిస్తుంది. ఇది 504వ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన చిత్రపటం. ఈ గగన్ ప్యాలెస్ అయితే మనకి మొత్తం 2 ఫ్లోర్స్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. పెనుగొండలో మనకి ఎన్నో పురాతనమైన కట్టడాలు ఉన్నా కూడా ఈ గగన్ ప్యాలెస్ని మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. విజయనగర సామ్రాజ్యపు రాజులు ఈ గగన్ ప్యాలెస్ని సమ్మర్ ప్యాలెస్ లాగా అయితే ట్రీట్ చేసేవాళ్ళనమాట. ఎందుకంటే ఈ సమ్మర్ కాలంలో కూడా ఇది చాలా చల్లగా ఉంది. నేను ఇప్పుడు బయట నుంచి వచ్చాను కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల చాలా చల్లగా ఉంది. మనకి ఎన్నో కిటికీలు, వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఇక్కడ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది ఎప్పుడు మహల్ చల్లగా ఉంటుంది. ఈ ప్యాలెస్ని ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పైన ఆర్చెస్ కనిపిస్తున్నాయి కదా, అవి దాదాపు ఇక్కడ 45 ఆర్చెస్ అయితే ఉన్నాయి. ఇలాంటివి చాలా అద్భుతంగా నిర్మించారని చెప్పుకోవచ్చు. ఈ మహల్ని చాలా సిమెట్రిక్ పద్ధతిలో అయితే నిర్మించడం జరిగింది. సో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒక సిమెట్రిక్ టైప్లో అయితే కనిపిస్తుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే రూమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక చిన్న రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ గగన్ ప్యాలెస్ నుంచి కొండ మీద కోటకి వెళ్ళడానికి అయితే ఒక స్వరంగ మార్గం అయితే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను నేను లాస్ట్కి. రండి, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఈ చిత్రపటం చూపించాం కదా ఆల్రెడీ. ఈ చిత్రపటం చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు అందుకని. అండ్ ఈ చిత్రపటానికి పక్కనే మనం చూసుకున్నట్టయితే మనకు ఒక రూమ్ కనిపిస్తుంది. ఈ రూమ్ ఏంటి అంటే ఇది సెక్యూరిటీ రూమ్ అనమాట. సో రాజుగారి సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. అండ్ దాని పక్కనే చూసుకుంటే మనకి పైకి ఎక్కడానికి స్టేర్ కేస్ అయితే కనిపిస్తుంది. మొదటిగా ఈ సెక్యూరిటీ రూమ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, అయినా కూడా చూపిస్తున్నాను మీకు. ఇలా ఉంటుందన్నమాట సెక్యూరిటీ రూమ్. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాము. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా కిటికీలు, చిన్న చిన్న కిటికీలు అన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ సమ్మర్ ప్యాలెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఈ వాతావరణాన్ని చాలా కూల్గా ఉంచడానికి. సో కూల్గా ఉంచాలంటే మనకి వెంటిలేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. మనం ఇప్పుడైతే పైకి వెళ్ళబోతున్నాము, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయని మీకు చూపిస్తాను చూడండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి 2 మెట్ల మార్గాలు అయితే కనిపిస్తాయి. ఒక మార్గం వచ్చేసి రాజమార్గం అనమాట, రాజులు మాత్రమే ఇక్కడికి పైకి వెళ్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి అందరూ జనాలకి మార్గం అయితే ఏర్పాటు చేస్తారనమాట. జనాలు ఎక్కడానికి మెట్లు అటు సైడ్ ఉన్నాయి, రాజులు ఎక్కడానికి మెట్లు ఇటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది అయితే రాజమార్గం అనమాట. రాజులు ఎక్కే మెట్ల ద్వారా అయితే మనం లోపలికి వెళ్ళాము. ప్రజలు ఎక్కడానికి మెట్లు వేరే ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను మీకు నేను. మనం ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ మీద ఉన్నాము, కృష్ణదేవరాయలు అండ్ వారి భార్య యొక్క గది చూపిస్తా చూడండి. కృష్ణదేవరాయ కూర్చొని పాలించినట్టు సింహాసనం పెనుగొండలో. ఇది ఘనగిరి వారనమాట పూర్వకాలంలో. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో అప్పుడు దీన్ని పెనుగొండగా మార్చారు. హంపి తర్వాత ఇదే సెకండ్ విజయనగర ఎంపైర్కి హంపి మొదటి రాజధాని అయితే ఇది రెండో రాజధాని అనమాట. సో పెనుగొండ అనేది రెండో రాజధాని. చాలా అద్భుతమైన ప్యాలెస్ అనమాట. ఇక్కడ కృష్ణదేవరాయలు, మన కృష్ణదేవరాయలు నడిచిన ప్యాలెస్ ఇది. సో చూడండి, సూపర్ అంటే సూపర్. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను లోపల ఏవేవి ఉండేవి, ఎవరెక్కడ ఉండేవాళ్ళు, ఎవరెవరి గదులు ఎవరివి అనేది. ఇది వచ్చేసి లోపల ఫస్ట్ ఫ్లోర్లోన హాల్ టైప్ అనమాట. ఇక్కడే ప్రజలందరూ వచ్చి రాజుగారిని కలిసేవారు అనమాట అండ్ రాజుగారితో మాట్లాడేవారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది హాల్ టైప్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే మెయిన్ రాజుగారి గది అనమాట. ఇక్కడే సింహాసనం ఉండేది. ఇక్కడ కూర్చొని రాజుగారు ప్రజల సమస్యలను వినేవాళ్ళు. పైన సీలింగ్ అంతా సూపర్గా ఉంది. మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇది రాణిగారి గది అన్నమాట. సో
రాణిగారి గదికి రాజుగారి గదికి ఒక కామన్ డోర్ అయితే ఉంది. ఎందువలన అంటే రాణిగారు డైరెక్ట్గా ఇక్కడి నుంచే రాజుగారి సింహాసనం మీద వచ్చి కూర్చోవడానికి అనుకూలంగా అయితే ఇలా డోర్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క రూమ్కి చాలా వెంటిలేషన్స్ అయితే చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేశారు. బహుశా దానివల్లే కావచ్చు ఈ సమ్మర్ ప్యాలెస్ అనేది ఇంత కూల్గా ఉంటుంది ఎంత సమ్మర్ వచ్చినా కూడా. మనం చూస్తున్నది రెండో డోర్ అనమాట రాణిగారి రూమ్కి. మనం రాజుగారి సింహాసనం గదికి అండ్ రాణిగారి గదికి అయితే కామన్ డోర్ ఉందని చెప్పుకున్నాం కదా. మనకి ఇక్కడే పక్కన మనకి మంత్రి గారి గది అయితే ఉంది. మంత్రి గారు ఎవరో తెలుసు కదా, మన కృష్ణదేవరాయలు గారి మంత్రి ఎవరు, తిమ్మరసు. ఆయన ఎంతో ముద్దుగా అప్పాజీ అని పిలిచేవారు. ఇదే మంత్రి గారి గది అన్నమాట. సో మంత్రి గారి గదికి రాజుగారి గదికి కామన్ డోర్ అయితే లేదు. ఇక్కడ కూడా ప్రాపర్గా వెంటిలేషన్స్ అన్ని అద్భుతంగా పెట్టారనమాట. మనకి మంత్రి గారి గది నుంచి ఇక్కడ చిన్న చిన్న కిటికీలన్నీ పెట్టారు కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కొండ మీద ఉన్న కోటను అయితే చూసేయచ్చు. నాకు ఈ మంత్రి గారి గది చూసినప్పుడు ఒక సంఘటన అయితే గుర్తుకొస్తుంది. మహామంత్రి తిమ్మరసు గారి కళ్ళనైతే పీకేస్తారనమాట. ఎందుకు మహామంత్రి తిమ్మరసు గారి కళ్ళని పీకేస్తారో మీకు ఏమైనా తెలుసా? తెలుసున్నట్టయితే కమెంట్ చేయండి. చూడండి, ఇదే కృష్ణదేవరాయలు నడిచిన ప్రదేశం. ఈ ప్రదేశ అనుభవాన్ని అయితే నేను తనివి తీరా పొందుతున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కనుక ఇక్కడికి వచ్చినట్టయితే చాలా అద్భుతమైన ఒక ఫీలింగ్లోకి అయితే వెళ్ళిపోతారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. రండి, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాము. మీకు ఇంకొక మార్గం ఉందని చెప్పాను కదా, మెట్ల మార్గం, ప్రజలు రావడానికి మెట్ల మార్గం. ఆ మెట్ల మార్గాన్ని అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ మెట్లు ఈ రాజుగారి గదికి రైట్ సైడ్లో అయితే ఉంటాయన్నమాట. ఈ రాజుగారి గది చుట్టూ అయితే చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉందన్నమాట చుట్టూ తిరగడానికి. ఇక్కడ చూడండి, ఇవే మెట్లు అనమాట. ఇప్పుడు మనం ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ సోల్జర్స్ ఉండేవాళ్ళమాట, విజయనగర ఎంపైర్కి చెందిన సోల్జర్స్. వాళ్ళు ఒక్కొక్కరిని ఇక్కడ రాజుగారిని మీట్ అవ్వడానికి అయితే పంపించేవారు. సో ఇక్కడ సోల్జర్స్ ఉండేవాళ్ళు, అందరూ కలవడానికి ఇలా మెట్లెక్కేసి పైకి వచ్చేవారు అనమాట. సో ఇవి సాధారణ ప్రజలు రావడానికి మెట్లు అన్నమాట. సైడ్ నుంచి మహల్ ముందుగానే ఉంటాయి ఈ మెట్లు. ఇక్కడి నుంచే పైకి సాధారణ ప్రజలు పైకెక్కి వచ్చేస్తారనమాట రాజుగారిని కలవడానికి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముంది అనేది. సో ఇక్కడ చూడండి, రాజుగారి గది పక్కనే మెట్లుంటాయన్నమాట పైనకి వెళ్ళడానికి. సో మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం పైన ఎలా ఉంది, అక్కడ పైన ఏవే రూమ్స్ ఉన్నాయని. మనకి సెకండ్ ఫ్లోర్స్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉండడానికి అయితే ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఉన్న కిటికీల నుంచి రాజుగారి గది అయితే కనిపిస్తుంది, ఎవరు లోపలికి వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అనేది. ఇలా అయితే వాళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడి నుంచి మొత్తం మహల్ చుట్టూ చూడడానికి అయితే చాలా అనుకూలంగా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం అయితే జరిగింది. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ మహల్ అయితే చూడవచ్చు ఎలా ఉంది అనేది. అండ్ ఇదే చూడండి, ఇది వచ్చేసి సెక్యూరిటీ రూమ్ అనమాట. సెక్యూరిటీ రూమ్ చాలా టాప్ ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. ఇక్కడి నుంచి మీరు చూస్తే చుట్టూ కనిపిస్తుంది అనమాట, మహల్ చుట్టూ అయితే మనం చూడొచ్చు. మనకి సెక్యూరిటీ రూమ్ పక్కనే ఒక చిన్న స్టేర్ కేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతే మనకి రూఫ్ టాప్ అయితే కనిపిస్తుంది. సో ఈ రూఫ్ టాప్ను వచ్చేసి ద్రవిడియన్ స్టైల్లో అయితే నిర్మించారనమాట. ఇక్కడి నుంచి పెనుగొండ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది మనకి. రండి, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే కిందికి వెళ్ళిపోదాము. నేను మీకు ఒక స్వరంగ మార్గం ఉంది అని చెప్పాను కదా, డైరెక్ట్ కొండ మీద ఉన్న ఫోర్ట్కి అయితే. ఆ స్వరంగ మార్గాన్ని అయితే మనం ఇప్పుడు చూడడానికి వెళ్తాం. ఈ గగన్ మహల్ పక్కనే ఉన్న మెట్లను చూసినట్టయితే మనకి అక్కడ 3 మార్గాలు కనిపిస్తాయి. ఆ 3 మార్గాల్లోన మధ్యలో ఉన్న మార్గం గుండా మనం లోపలికి వెళ్ళిపోతే మనకి ఒక స్వరంగం అయితే కనిపించేది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఆ స్వరంగ మార్గాన్ని ఇక్కడ మూసివేశారంట. ఇక్కడ లోకల్ గైడ్ చెప్పారు. బట్ పైన కోట మీద అయితే మార్గం ఉందంట, ఇంకా ఓపెన్గానే ఉందంట. కానీ మనం కొంత దూరం కిందికి రాగానే ఊపిరి ఆడదంట, ఎందుకంటే ఇక్కడ క్లోజ్ చేసేసారు కాబట్టి డోర్ని. ఇది డోర్ ఓపెన్ ఉన్నట్టయితే మనకి గాలి అనేది లోపలికి వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి ఇది. ఇక్కడ అయితే సొరంగ మార్గాన్ని క్లోజ్ చేసేసారు, కానీ పూర్వకాలంలో ఇక్కడ సొరంగ మార్గం ఉండేది. మనం తెలుసుకున్నాం కదా ఈ గగన్ ప్యాలెస్ విశేషాలని. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.